కరోనా పేషెంట్స్ని తీసుకువెళ్ళి పేషెంట్స్ని కాదు కరోనా వల్ల చనిపోయిన వాళ్ళందరినీ ఆ బాడీస్ని కూడా తీసుకెళ్ళి ఖననం చేశారని విన్నాను. అంటే భయం వేయలేదా సార్? అప్పట్లో ఇంట్లో సొంత వాళ్ళే కరోనా పేషెంట్ వస్తే ఆమెడ దూరం లేకపోతే వేరే రూమ్లో వేసి బంధిస్తారు. చనిపోయిన బాడీ మన సొంత అయినా కానీ దహనం చేయడానికి ఖననం చేయడానికి ముందుకు రాలేదు. మరి అట్లాంటి టైంలో మీకు అసలు ఎంత ధైర్యం వచ్చింది? అలా అంటే కరోనా మీ ఇంట్లో వాళ్ళు అసలు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఇంట్లో మా మిస్సెస్కు, మా అమ్మ, మా పిల్లలకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బయట ఒక అడుగు బయట పెడితే మళ్ళీ భర్త లోపలికి వస్తే ఆయనకి బాడీ మొత్తం వాష్ చేసి ఇంట్లోకి రానిస్తుండే. సో మా ఇంట్లో అంటే కొంచెం వాళ్ళకు అంటే ఎవరి ఫ్యామిలీ అయినా ఎదుటి వాళ్ళ మనస్తత్వం బాగా తెలిసి అంటే హస్బెండ్కు వైఫ్కు ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే మన నేచర్ ఏంది, మనం ఎట్లా అని. సో ఆమెకు తెలుసు ఈయన హెల్పింగ్కి పోతున్నాడు కదా, ఏం కాదు అని ఆమెకు ఒక ధైర్యము. అప్పుడప్పుడు అనేది అందరు చూసి కొంచెం జాగ్రత్తగా అనేది. అయితే ఒక క్వశ్చన్ మేము వేసుకున్నది, మా మదర్ కూడా బయటికి వెళ్ళి ఆడ కూరగాయల షాప్ ఆమెకు హెల్ప్ చేసేది. ఎందుకు వెళ్తున్నారంటే ఇంట్లో బోర్ అవుతుంది, మరి ఏం చేయాలంటే అక్కడికి వెళ్తే ఒకటే మా అమ్మ అన్నది నేను అదే, బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే క్వారంటైన్ ఉంటాను, ఏమో ముట్టుకోను, టేబుల్ ముట్టుకోను, చైర్ ముట్టుకోను, నాకు కరోనా రాదని గ్యారంటీ ఇస్తారా? వస్తుంది. మరి అదేదో మంచి పని చేసి వస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎట్లన్నా వస్తుంది, ఇంట్లో కూర్చొని పాలు తాగినా వచ్చింది, చాయ్ తాగినా వచ్చింది. కొందరు మాత్రము 6వ ఫ్లోర్లో పోయి కూర్చొని ఎవ్వరిని రానియకుండా ఆడ బ్యాగ్ ఫిట్ పెడితే కట్టెతో ఇలా లాక్కొని దాని మీద శానిటైజర్ కొట్టి పాలు లీటర్ ఉంటే లీటర్ శానిటైజర్ కొట్టి ఆ పాలను అడిగి కూడా తాగిరు. వాళ్ళకు కూడా వచ్చింది. మెయిన్ భయంతోనే ఎక్కువ మంది చనిపోయారు తప్ప కరోనా వల్ల. సో నేను అప్పుడు డిసైడ్ అయినా మంచి పని చేస్తుంటే ఆ కరోనా వచ్చి ఆ భయానికి చనిపోయింది తప్ప నిజంగా కరోనా వల్ల ఆ ఎఫెక్ట్ తక్కువే కదా, చాలా తక్కువ. అంటే మీకు వచ్చి ఉంటుంది కానీ మీరు కేర్ చేయలేదు. మేము అదే అంటే మనం ఒక టాబ్లెట్ కూడా ఏం తీసుకోలేదు. అంటే ఇంట్లో ఏం చేసినట్టు అప్పుడప్పుడు ఈ యూట్యూబ్లో ఈ కాషాయం కలపాలి, ఇవి కలపాలని ఆ మధ్యలో కొన్ని ఇస్తారు కదా. సో అప్పుడప్పుడు ఒక వీక్లీ ఒకసారి అందరికి ఒక జ్యూస్ అది వేడి చేసి అప్పుడు నడిచినాయి కదా కొన్ని ధనియాలు వేసి ఏదో పౌడర్లు వేసి ఒక గ్లాస్ ఇస్తే తాగేటోళ్ళకి సరిపోయింది. కానీ ఎప్పుడు ఒక అంటే ఆ సిమ్టమ్స్ కూడా మాకు మా ఇంటి మొత్తం టోటల్ ఫ్యామిలీకి సిమ్టమ్స్ కూడా రాలేదు. ఇంకో విషయం ఏమంటే రాత్రి 2 గంటలకు 1 గంటలకు ఫోన్ వచ్చేది నాకు. ఫోన్ వస్తే ఫోన్ ఆ టైంలో ఎందుకు వస్తుంది ఫోన్? మా మిస్సెస్ లేచి అనేది ఎవరో చనిపోయినట్టు ఫోన్ వచ్చింది చూడాలి. కరెక్ట్ అదే. అంటే ఒక కుటుంబము నాకు అంటే గర్వంగా అనిపిస్తుండే. కరోనా తర్వాత కూడా చాలామంది నాతో చెప్పారు, మా పిల్లలకి నీ నంబర్ ఇచ్చినాము, నాకు కరోనా వచ్చింది, నాకు భయమైంది, ఇంకా నేను బతుకుతానో చనిపోతానో తెలియదు, కానీ మా పిల్లలకి మాత్రం నీ నంబర్ రాసి ఇచ్చినాము, ఏమైనా ఈ ఒక్క నంబర్కే చేయండి, ఎవరికి చేయకండి, ఎవరికి చేసినా వేస్ట్, ఈ నంబర్కి మాత్రం మీరు చేయండి. పేరెంట్స్ ఎవరు కరోనా వస్తే వాళ్ళ కుటుంబానికి నా నంబర్ ఇచ్చినారు, ఏమైనా ఈ అన్నకి చేయండి, అంటే చిన్నోళ్ళు ఉంటే అన్నకి చేయండి, లేకుంటే బాబుకి చేయండి, లేకుంటే చిన్నకి చేయండి అని అట్లా కళ్ళమన్నకి చేయండి అని అట్లా నంబర్లు ఇచ్చినామని నాకు వాళ్ళు తర్వాత చెప్పేవాళ్ళు. చెప్తుంటే కొంచెం అంటే కరోనా నుంచి బయటపడ్డవాళ్ళు అంటే వాళ్ళకు డౌట్ వచ్చేస్తుంది, ఇక మేము చనిపోతే ఎవరు మళ్ళీ తీసేయడానికి ఎవరు, మా పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తుంది, మీరు ఎక్కడికి పరిగెత్తకుండా ఈ ఒక్క నెంబర్ చేయండి, మిగతా ఆయన చూసుకుంటారు. సో నేను చాలా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోయి బెడ్రూమ్ లాక్ ఉంటుండే. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే మీరు ఒక్కరేనా ఎంతమంది టీం? ఎవరు చాలా మందికి మెసేజ్ పెట్టినా కానీ రాలేదు, భయపడ్డా. మా ఫ్రెండ్స్ కానీ వాటి ఫోన్ చేసి, అంటే మా ఫ్రెండ్ ఒక నాగరాజు రెగ్యులర్గా అప్పుడు చాలా ప్రోగ్రామ్స్ ఉండే, నాగరాజు వచ్చేసి ఒక కార్యక్రమం అంటే ఏందన్నంటే ఇప్పుడే చనిపోయిండు ఫ్రెష్ బాడీ, అంటే ఏమో పెళ్ళికి పిలిచినట్టు పిలుస్తున్నామో నా శవంతి అని, మా ఇంట్లో రానియట్లేరు అన్న రానన్న, అంటే కొందరు రానని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బాడీ అంటే అప్పటికే డాక్టర్ వచ్చి ఐడెంటిఫై చేసిపోయేవాడు కదా చనిపోయిందని. డాక్టర్ కూడా అవి వేసుకునేవాడు, కిట్ అది వేసుకునేవాడు, లోపలికి వెళ్ళేవాడు. సో ఈ ఫ్యామిలీ చాలా మటుకు 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఇల్లులే కదా, ఇందులో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుండే, పిల్లలు భార్య, ఇందులో భర్త చనిపోయి ఉంటుండే, ఇందులో భర్త పిల్లలు ఉంటుండే ఈ రూమ్లో, ఇంట్లో భార్య చనిపోయి ఉంటుండే, అట్లా జరిగింది. అమ్మ చనిపోయి ఉంటుండే, ఇంట్లో పిల్లలు ఉంటుండే. సో వాళ్ళు చూడడానికి కూడా భయపడుతుండే. డాక్టర్ వచ్చి అయిపోయిందని చెప్పే వరకు, అప్పటి వరకు 10 రోజుల నుండి వాళ్ళు ఫీడింగ్ చేస్తుండే కదా, ఫుడ్ కింద నుండి పంపించడం, అట్లా అటాచ్ బాత్రూమ్ ఉండడం. సో నేను వెళ్ళినాక బెడ్ మీద ఉంటుండే శవము. సో
సో ఆ బెడ్షీట్తోనే ఆ శవాన్ని కొంచెము వెయిట్ తక్కువనే అయితే నేను ఒకరిని మోసుకొచ్చేవాడిని. కొంచెం వెయిట్ ఉంటే ఈ మనకు డ్రైవర్స్ బాగా పనిచేస్తారు. ఎవరు బరియల్ గ్రౌండ్ నుండి వ్యాన్ వస్తుంది కదా, ఆ డ్రైవర్ అంటే వాచ్మెన్లు పరిగెత్తేవాళ్ళు. ఎక్కడ కూడా ఏ వాచ్మెన్ నాకు హెల్ప్ చేయలేదు. వాళ్ళు ఇలా చనిపోయింది అనగానే వాచ్మెన్ ఫస్ట్ తాళం చేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ వాచ్మెన్ పిలుస్తారు కదా, వాచ్మెన్ కొంచెం హెల్ప్ చేయాలి. సో చాలా మంది వాచ్మెన్లు నేను అడిగిన అంటే సార్ మాకు కూడా పిల్లలు సార్ నేను ఫోన్ చేసి ఫోన్ ఎత్తకపోయేవాళ్ళు. సో ఈ డ్రైవర్స్ వీళ్ళు రెగ్యులర్ కాబట్టి అతనితోనే నేను ఆ బాడీని మోసుకొని తెచ్చి అసలు జాగ్రత్తలు కూడా తీసుకున్నారా లేదా ఇంతకి డైరెక్ట్ ఏదైనా అంటే పీటీ కిట్ గాని మాస్క్ గాని అసలు ఏమీ లేదు. పీటీ కిట్ అనేది ఇంతవరకు వాడలేదు. నేను టోటల్ కరోనా పీరియడ్ లో ఒక 100 ml మా దగ్గర ఒక సార్ మీకు ఇది అవసరం అని ఒక శానిటైజర్ పెడితే అప్పుడు ఏదో ఊరికి అట్లా కొట్టుకునేవాని, కానీ మాస్క్ తక్కువ. మాస్క్ కూడా లేకుండా అసలు చాలా షాక్ గా ఉంటుంది, లిటరల్లీ చాలా షాక్. కరోనా పేషెంట్ అక్కడ ఉంటే మేము ఇక్కడ కూర్చునే వాళ్ళము, మీరు సరే పేషెంట్ పక్కన ఒక బాడీ ఇప్పుడు కరోనాతోనే చనిపోయింది బాడీ అంటే ఎక్కువ ఉంటుంది కదా ఇంకా ఎఫెక్ట్. మీకు ఎందుకు భయం అనిపించలేదు అసలు? అంటే మైండ్ సర్వీస్ లా ఉన్నాము, అందులో ఎంజాయ్ చేస్తుండే. అంటే ఒక సబ్ కాన్షియస్ మైండ్లా అరే ఎవరు రాంది మనం చేస్తున్నాం కదా అని అంటే ఒక ఇంటర్నల్ ఒక ఈగో ఉండే, ప్రౌడ్ ఉండే లోపల. ఎవడు వస్తలేడు నేను వస్తున్నా అంటే నేను కొంచెం గ్రేటే కదా అంటే అది బయటికి రాదు, కానీ లోపల సబ్ కాన్షియస్ ఉంటుంది. ఎఫెక్ట్ మీకు పడితే నా వల్ల మా ఫ్యామిలీకి ఇబ్బంది పడుతుంది, పిల్లలకి ఇబ్బంది పడుతుంది, అట్లా కూడా భయం అనిపించలేదా? మీకేమైతుంది అవదని కాదు, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. కరోనా వచ్చినప్పుడు మనం ఎదుర్కొందాం, ఎందుకంటే నాకు కొంచెము నేను అప్పటికి బాగా ఫిట్నెస్ బాగుండే కదా. మార్నింగ్ ఉదయం లేచి 10 కిలోమీటర్ రన్ చేస్తుండే కరోనా టైంలో. మార్నింగ్ నేను పిల్లలతోని దాదాపు 20 మంది 25-30 మంది పిల్లల్ని మార్నింగ్ నేను పోగు చేసుకొని పీక్ కరోనాలో ఫుల్ రిస్ట్రిక్షన్లో నేను గవర్నమెంట్ అంటే మా గ్రౌండ్లో నేను మొబిలైజ్ చేసుకొని పిల్లలతో చేయించేవాడిని. అంటే కొన్ని సమయంలో 10 o'clock వరకు 2 hours రిలాక్సేషన్ అట్లాంటి టైంలో మాత్రం పిల్లలందరూ నా దగ్గరనే. ఆ పిల్లలందరూ చెప్పాను మీరు ఏం పెట్టకండి, మనము అంటే ఛాలెంజ్గా చెప్పేవాడిని వాళ్ళకి, మనం ఛాలెంజ్ చేద్దాం కరోనాకి, మనకేం రాదు, మీరు ధైర్యంగా ఉండండి అని ఆ పిల్లలకి చెప్తే వాళ్ళ పిల్లలు రన్నింగ్ చేస్తారు. నేను ఆ పిల్లలతో పాటు 10K రన్ కొట్టేవాడిని, ఆ ధైర్యం ఉంటుండే. సో కొద్దిగా ఫిట్గానే ఉంటుండు. ఇంకొకటి వ్యాధి నిరోధక శక్తి కూడా మీకు ఎక్కువ ఉందని మీరు అనుకోలేదు. అంతే అది ఇప్పుడు మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు బాగా అంటే డిజైర్ ఎక్కువ ఉంటే భయం అనేది ఉండదు. అంటే మనకు బలమైన కోరిక ఉందనుకోండి, ముంగట ఆపదనైనా మనం తట్టుకునే శక్తి ఉంటుంది. ఎప్పుడైతే అది ఎక్కువైపోయి మన డిజైర్ తక్కువైంది అనుకో, అది మనం డామినేట్ చేస్తుంది. సో నాకు అది చేయాలా అనేది ఏదైనా సరే, ఇప్పుడు మీరు రన్నింగ్ బస్ ఎక్కాలంటే మీకు బస్ పట్టాలంటే పట్టేస్తారు పరిగెత్తి, కింద పడిపోతారేమో అనుకుంటే ఇక ఎక్కరు, మీరు అసలు ఒక్క స్టెప్ కూడా పరిగెత్తారు. సో అది ఎవరికైనా ఏ పనిలో అయినా సరే చేయాలనుకుంటే చేసేస్తారు. అనుమానంతో మీరు ఒక అడుగు ముందు వేసారంటే అది జరగదు. సో నాకు బలంగా ఉండే, నేను చేయాలనే ఉంటుండే. నైట్ 2 o'clock కూడా పరిగెత్తేవాడిని వాళ్ళ దగ్గరికి. ఇప్పటి వరకు ఎన్ని బాడీస్ మీద దహనం చేశారు? మోర్ దెన్ 50 బాడీస్ అప్పుడు ఆ టైంలో. ఎక్కడ తీసుకెళ్ళేవారు? ఎక్కడ ఇదంతా జరిగింది మీరు? అంటే ఈఎస్ఐ హాస్పిటల్, ఈఎస్ఐ ఇదే అప్పుడు ఉండే. తర్వాత కొన్ని ఏరియాలలో ఉండే, అంటే అక్కడ దిల్సునార్ కూడా, అంటే అన్ని దగ్గర జరుగుతుంది కదా మోస్ట్లీ. లేదు, బాడీస్ అన్ని కాల్చడమే. మీకు ఒకసారి నేను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోయింది, ఆమె కరోనా వచ్చింది కానీ వాళ్ళు బయటికి ఎవరికి చెప్పలేము, మోసుకొని వెళ్ళినాము. ఒక 20 మంది 10 మంది వచ్చి దూరం ఉన్నారు, నేనే బాడీని దించినా పెట్టేసినాము అంటే అయిపోయిన తర్వాత ఆ చుట్టుముట్టు అన్నీ ఒక 50 బాడీలు పైన తగులుతున్నాయి, అంటే మంట పెట్టేసారు. అవి చూస్తే ఎట్లుంటుంది మనుషులకు, అక్కడికి వచ్చిన వాళ్ళకి భయం అవి సగం మంది వెళ్ళిపోయారు అవి చూసి. నేను మాత్రం మొత్తం అన్నిట్లలో తిరుగుతుంటే వానికి ఒకరికి ఇచ్చినారా వీడియో దిగి అందరికి పెడదాం ఇది అంటే మేము అందరూ భయపడుతుంటే మేము ఏదో అంటారు కదా ఇదేంది అరే వీడియోది అంటే ఆ కొంచెం దూరంలో ఇంకా ఈఎస్ఐ గారు లోపల కూడా కాల్స్తుండే అడవిలో, కొంచెం అది దట్టంగా చెట్లు బాగుంటుండే. ఆ లోపలికి వెళ్ళి అక్కడ కరోనా వెళ్తుంటే నేను వెళ్తుంటే వీడు అన్నాడు, అన్న నాతో నవ్వట్లేదు అన్న భయం అవుతుంది నాకు, ఇక్కడ 7 o'clock 7 కాబట్టి ఆ మంటలు అంతా అనకేదో దయ్యాలు ఎక్కడికి వచ్చినాం అన్నట్టు భయం అయ్యి వాడు దూరమే అయిపోయాడు. సరే నేను దగ్గరికి వెళ్ళి ఆ శవాలన్నీ చూసి దగ్గరికి పోయి చూసి వచ్చి తర్వాత ఎవరైతే కాల్చాడో అతనికి కొంచెం హెల్ప్ చేసిన ఆ రోజు నైట్. హెల్ప్ ఏంటంటే అతను ఒక్కడు చేయలేకపోతుంది కట్టెలని, అంటే బాడీలు పడిపోతున్నాయి ఇట్లా కాలుతుంటే కింద కట్టెలు పడిపోతే బాడీ పడిపోతుంటుంది కదా,
ఆ కాలం మళ్ళీ కట్టాలని మనము కొంచెం సెట్ చేయాలి అవన్నీ కూడా చేస్తారు. చేసిన ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది ఏంటంటే ఏం గుండెరా అనేది అని. చాలా మంది నిజంగా ఎంత ధైర్యం సార్, అవన్నీ వింటుంటేనే నాకే భయం వేస్తుంది. ఆ టైంలో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అది చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇప్పటి వరకు కూడా హెల్తీగా ఉన్నారంటే అంటే గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, మీ అంటే మనోధైర్యమే అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో ప్రతి వారికి సన్మానం జరిగింటుంది. అంటే కళాకారులకు, రన్నింగ్ చేసిన వాళ్ళకు, లేదంటే మంచి బస్ డ్రైవర్కు, కండక్టర్కు, కానిస్టేబుల్కు, అందరికీ. కానీ కాటి కాపరులకు సన్మానము ఎక్కడ ఇంతవరకు జరిగినట్టు నాకైతే తెలియదు. అంటే అక్కడ ఎవరైతే ఈ బరియల్ గ్రౌండ్లో పనిచేస్తారు దాదాపు 20-25 మెంబర్స్ వాళ్ళు ఉండే అక్కడ. సో నేను అలా ఐడెంటిఫై చేసుకుని ఒక లిస్ట్ తీసుకున్నా. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ శవం కాలుతుంటే ఇక్కడ చేరేసి ఇక్కడ సన్మానం చేసిన వాళ్ళకు. అది మీకు వీడియోస్ ఉన్నాయి, అది ఉందా చూడాలి. అంటే ఎవరిని తీసుకెళ్లారు ఈ సన్మానం చేయడానికి? మేము ఫ్రెండ్స్ ను కొంచెం రిక్వెస్ట్ చేసినాం, మీరు రండి అది పెట్టుకోండి, శానిటర్ కొట్టుకోండి. అప్రిషియేషన్ కోసం అతనికి. వాళ్ళకి ఏంటంటే ఈ సొసైటీ మీతో ఉంది, వాళ్ళకేం పెద్దగా ఏమో జరగలే. సో వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. ఏం గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది? వాళ్ళు ఎట్లయినా మ్యాక్సిమం కొంచెము పూరే ఉంటారు కదా, పూరే కాబట్టి వాళ్ళు డ్రైవర్గా కాటిగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు స్టీల్ ఇంట్లో వాడుకునే వస్తువులు బాగుంటుందని మా మదర్తో ఒక లిస్ట్ రాపించి ఆ 25 కుటుంబాలకు 25 సెట్లు చేసి ఒక షాలు, ఒక దండ, ఒక సెట్ మొత్తం కిచెన్ ఐటమ్స్ కొన్ని ఒక 1000 రూపాయలు 1500 సరిపడా. అంటే గ్లాసులు, కొన్ని ప్లేట్స్, ఒక చెంబు, ఒక టిఫిన్ బాక్స్, అలా చిన్న చిన్న అన్ని ఒక ప్యాక్ చేసుకొని ఆ 25 మెంబర్స్కు ఒక షాల్ కప్పి ఒక దండ వేసి అది ఇచ్చిన. కానీ బ్యాక్గ్రౌండ్ ఏంది శ్మశానం, అక్కడే చేశారు. శ్మశాన వాటికల్నే అది సన్మానం చేయడం జరిగింది. ఇది యాక్చువల్ నిజంగా చాలా గొప్ప విషయం. దీనికి ఇప్పుడు మీకు సన్మానం చేయాలి. అయినా చాలా సన్మానాలు అయినాయి. దానికి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ నుండి కూడా నన్ను గుర్తించింది. లయన్స్ క్లబ్లో మా లయన్స్ క్లబ్ మొత్తం డిస్ట్రిక్ట్ ఉండే పెద్దలందరూ కూడా గుర్తించారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు. కాటి కాపర్లు ఇది విన్న తర్వాత మీకు సన్మానం చేయాలి సార్. కాటి కాపర్కి ఏమో కానీ సన్మానాలు చాలా అయినాయి. చెప్పాను కదా, లయన్స్ క్లబ్ నుండి వాళ్ళు పెద్దలు వాళ్ళందరూ సన్మానం చేశారు. చాలా దగ్గర వేదికల మీద అప్రిషియేషన్ వచ్చింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.